అమెరికాలో ఉన్న చెల్లి అన్నయ్యతో మాట్లాడాలని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ ఇష్యూకి సంబంధించండి. అమ్మ గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. లేదు ఈ ప్రాబ్లం ఎలాగైనా ఇట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి, అమ్మని సెటిల్ చేయాలని నేను ఒక 3 days బ్యాక్ వచ్చాను. నా గురించి అన్ని తెలిసి కూడా నన్ను బజార్ని పెట్టాలని చూస్తున్నావు ఏంటి? అన్నయ్య నేను ఒకటి అడుగుతాను, నీ బాధ నా బాధ వేరు కాదు, ఇది మన బాధ. అమ్మ మన ఇద్దరి బాధ్యత. నేను అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు పిచ్చి పట్టొచ్చానా? నాకు ప్రేమ ఉంది కాకపోతే నా మాట చెల్లదు సార్ ఇంట్లో, తనకి తెలుసు ఆ మాట చెల్లదు ఇంట్లో. ఒక మగాడిగా పుట్టి నేను నాలాగా మాట్లాడకూడదు, మగాడు మగాళ్ళనే మాట్లాడాలి, కానీ నేను అట్లా మాట్లాడలేకపోతున్నాను బికాస్ నన్ను అట్లా ఇరికిచ్చేశారు. నాకు కమాండ్ లేదండి, పోనీ తనకి కమాండ్ ఉందిగా, మరి తీసుకెళ్ళచ్చు కదా అమెరికా. అసలు అది కరెక్టేనా అలా మాట్లాడావు నువ్వు? మీరు మాట్లాడే టాపిక్ చూసే ప్రేక్షకుల్లో ఎవరికి కూడా ఇది కొత్త టాపిక్ కాదు సార్. పెద్దవాళ్ళకు పట్టినటువంటి ఒక శాపం అనుకోవచ్చు ఇది. నేనైతే ఏమనుకుంటానంటే ఆవిడకి మనశ్శాంతి కావాలంటే ఆవిడని కరెక్ట్ గా వృద్ధాశ్రమంలో చేర్చడం బెటర్ అని నేను అనుకుంటున్నానండి. కాదు, నా బాధ అర్థం చేసుకోండి. మా బాబు మమ్మల్ని ఎంత బాగా పెంచారు. అన్నయ్య నాకన్నా కూడా అన్నయ్య గురించి ఎంత కేర్ తీసుకునేవాళ్ళు. అని కాదన్నాడా సుచరిత? మీ అన్నయ్య కాదన్నాడా? ఒక పక్క నుంచి వైఫ్ ని సాటిస్ఫై చేయాలి, ఇంకో పక్క నుంచి తల్లిని సాటిస్ఫై చేయాలి. అక్కడ తల్లిని కాదనుకోలేకపోతున్నాడు, ఇక్కడ భార్యని కాదలేకపోతున్నాడు. చెప్పి 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 విసుకొచ్చేసరికి వినే పరిస్థితి కాదు. ఉంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి అనే పరిస్థితి నాది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్టులు కానీ మనకు వస్తున్న మెయిల్స్ కానీ వాటికి చాలా భిన్నంగా ఉందండి ఒక మెయిల్. ఇదేంటంటే ఒక అన్నా చెల్లెలికి సంబంధించిన ఇష్యూ. ఇందులో వాళ్ళ అమ్మగారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. అమ్మని ఎవరు చూసుకోవాలి, అమ్మ ఎవరి దగ్గర ఉండాలి, ఇదే సమస్య. ఈ సమస్యను సార్ట్ అవుట్ చేయడానికి యుద్ధాలు తప్ప అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. దాని గురించి మామూలుగా జరగట్లేదండి. అమెరికాలో ఉన్న చెల్లి అన్నయ్యతో మాట్లాడాలని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ ఇష్యూకి సంబంధించండి ఫోన్ నెంబర్ ఇచ్చారు. చూడండి, మీరు మీ స్టైల్లో హ్యాండిల్ చేస్తారు కదా. చూద్దాం మేడం. అతను మాట్లాడటానికి రెడీగా ఉన్నారో లేదో అతను విషయం ఇంకా నాకు ఐడియా లేదండి. జస్ట్ ఆవిడ మనకి మెయిల్ చేశారు. కాల్ వేరే కాల్లో మాట్లాడుతున్నారు. హలో సుచరిత గారండి, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి జయాని మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, మీ మెయిల్ చూశాను. నేను డాక్టర్ గారికి కూడా చెప్పాను. ఒకసారి మాట్లాడతారా? రైట్, ఒకసారి మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీరు యుఎస్ నుంచి వచ్చారని విన్నాను. పర్లేదా? తెలుగు మనకి తెలుగు ఓకేనా? చాలా కంఫర్ట్ సార్. యా గ్రేట్ గ్రేట్. ఓకే, చెప్పండి మేడం, మీరు రావడానికి కారణం ఏంటి? సార్ ఏం లేదు, మా మదర్ మా ఫాదర్ ఒక 2-3 years అయింది చనిపోయి. మా మదర్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, చాలా కంఫర్ట్ గా పెరిగాం. మా బ్రదర్ మ్యారేజ్ సెటిల్ అయ్యారు, మేమంతా వెల్ సెటిల్ సార్. ఓకే. మా మదర్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుండలేదు, పెద్దవాడు అయ్యారు. ఆవిడని అన్నయ్య దగ్గర పెట్టుకొని చూసుకో అంటే తను వినట్లేదు సార్. అంటే అమ్మను ఉంచుకోవడం తన దగ్గర పెట్టుకొని చూసుకోవడానికి కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. ఏంటంటే వదినతో ప్రాబ్లం అంటున్నారు. పోనీ నా దగ్గర పెట్టుకొని చూసుకున్నామంటే నేను అమెరికాలో ఉన్నాను సార్, నాకు అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే మా అత్తగారు మామగారు, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మా హస్బెండ్ తో అంటే ఆయన ఓకే, కానీ ఎట్లా అల్లుడి దగ్గర కన్నా కొడుకు దగ్గర కంఫర్ట్ కదా, ఎట్లా అయినా అన్నయ్య చూసుకోవాల్సింది నేను చూసుకోవడం కొంచెం ఎంతైనా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. అదే కనుక నేను ఇండియాలో ఉండుంటే తప్పకుండా అమ్మని నేను చూసుకునేదాన్ని, నేను చూసుకున్నాను కూడా. అమ్మ గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. లేదు ఈ ప్రాబ్లం ఎలాగైనా ఇట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి, అమ్మని సెటిల్ చేయాలని నేను ఒక 3 days బ్యాక్ వచ్చాను. అయితే అన్నయ్యతో నేను డైరెక్ట్ గా మాట్లాడడానికి నాకు మనస్కరించలేదు సార్. మీ ద్వారా మాట్లాడదాము, మీ గురించి తెలిసింది. ఇప్పుడుకొచ్చి మేడం, ఇప్పుడుకొచ్చి అన్నయ్యతో మీరు మాట్లాడలేదా? ఈ ఇష్యూ డిస్కషన్ రాలేదా మీకు అన్నయ్యకి మధ్యన? సార్ నేను అక్కడ ఉండగా మాట్లాడాను. ఫోన్ లో మాట్లాడారా ఆల్రెడీ? నేను మాట్లాడాను. ఏంటండి? నేను ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను, నేను ఇప్పుడు మాట్లాడలేను, కొంచెం కంఫర్ట్ లేదు అంటుంటాను.
ఎస్కేప్ అవుతూ ఉన్నారు సార్. ప్రతిసారి ఈ టాపిక్ దగ్గరకు వచ్చేసరికి ఎస్కేప్ అయిపోతున్నారు. కదమ్మా, ఏం కంక్లూడ్ అయ్యారమ్మా? మీ అన్నయ్య గారు మీకు తూచాగా అర్థమై ఉంటుంది కదా, అసలు ఏం కంక్లూజన్ వచ్చింది అతను దాంట్లోంచి? అమ్మని బయట పెట్టాలనా, ఇంట్లో ఉంచకూడదనా, ఉంటే గింటే కనుక ఎక్కడ పెట్టాలని? తన డెసిషన్ ఏంటన్నది కరెక్ట్ గా చెప్పట్లేదు సార్. అసలు అమ్మ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఏమి చెప్పట్లేదు. దాన్ని ఎస్కేప్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు కాదు, నేను మళ్ళీ మాట్లాడతాను, ఇప్పుడు కాదు. వదిన ఏం చేస్తారండి? వదిన ఏం చేస్తారు? వదిన తను కూడా వర్కింగ్ ఉమెన్. ఓకే. పిల్లల అన్నయ్యకి పిల్లలు ఉన్నారా? అన్నయ్యకి పిల్లలు ఉన్నారు. ఓకే. ఏ వయసు వారు? పాప 10th, బాబు ఇంటర్ చేస్తున్నారండి. ఓకే. ఓకే. కానీ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు అసలు అమ్మ ఇంట్లో ఉండటం అన్నది ఎంత అదృష్టం హాయి, అది. ఎంత సంతోషం అది. అది మరి ఏమోలేండి, మరి ఎవరు వాళ్ళ ఆలోచన కంఫర్ట్ జోన్స్ ఏంటో మరి. ఇంతకీ ఈ మొత్తం దాంట్లో అన్నయ్య అయితే దాటేస్తున్నాడు. అమ్మ ఏమంటుందమ్మా? అమ్మతో మాట్లాడే ఉండుంటారు కదా ఈ పాటికి మీరు. అమ్మ ఏమంటుంది? అమ్మతో మాట్లాడాను. తను ఏంటంటే బయట ఉండడం అన్నది ఇంతవరకు ఎప్పుడు మమ్మల్ని ఆవడం వదిలిపెట్టి ఉండలేదు. అన్నయ్యని నన్ను ఎప్పుడు. నాన్నగారు చనిపోయిన బాధలోంచి ఆ అమ్మ తేరుకుందమ్మా? ఇంకా తేరుకోలేదు సార్. అంటే వాళ్ళది లాంగ్ రన్ కదా. అసలు మా ఫాదర్ కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళు మమ్మల్ని. అదేలేండి. అమ్మని ఎప్పుడు కష్టపెట్టలేదు. అమ్మ ఎప్పుడు లోన్లీగా లేరు. ఇప్పుడు ఏంటంటే తను అసలు తనకి విషయం అమ్మ పోనీ నువ్వు ఇట్లా ఉండు అని చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు అమ్మని నేను అంత దూరం తీసుకెళ్లి వాళ్ళని కన్విన్స్ చేసి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటది అన్నది ఆలోచించండి. అసలు లేనప్పుడు అన్నయ్యదే కదా బాధ్యత. అదే అమ్మ, బేసికలీ ఏంటంటే బాధ్యతలు అని తీసుకోకండి. బాధ్యతలు బరువులు కింద తీసుకుంటే తల్లి విషయంలో అందరిది ఒకే పాత్ర అమ్మా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కానీ నేను కాదనట్లేదు సార్, నేను కాదనట్లేదు. ఎంతైనా నేను బయటకు వెళ్ళిపోయాను. ఇప్పుడు నా ఆలోచనలు, నా నిర్ణయాల మీద ఆధారపడలేదు కదా నా జీవితం. అది అమ్మ, ఒకటి మీరు బయట ఉన్నారు, ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు బయట ఉన్నారు, మీరు ఆడపిల్ల, ఇక్కడ ఉండేటటువంటిది అబ్బాయి అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అమ్మగారు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు బ్రదర్ని కన్విన్స్ చేయండి అంటే కనుక బ్రదర్ కన్విన్స్ అవ్వచ్చు. బ్రదర్ వెళ్ళి ఆవిడని కన్విన్స్ చేయాలి. ఇంకో ఆవిడ ఉంటుంది కదా ఇంట్లో, వాళ్ళ భార్య ఉంటుంది కదా, భార్యని కన్విన్స్ చేయాలి. ఒకప్పుడు కన్విన్స్ అయినటువంటి వాతావరణం ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? ఇటువంటి వాతావరణంలో మీ అమ్మగారు అసలే నాన్నగారి యొక్క బాధ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానటువంటి మీ తల్లిగారు ఇటువంటి కాంప్రమైజ్ అయినటువంటి వాతావరణంలో ఈ వాడి వేడిలో ఉండగలరా? సో ఇవన్నీ కూడా కొద్దిగా లోతైనటువంటి అంశాలు. ఇక్కడ కేవలం ఏంటంటే మీరు మాకు మెయిల్ చేశారు, బ్రదర్తో మాట్లాడమంటున్నారు, దానికి మాకు కంపల్సరీగా మేము మాట్లాడతాం, ఎందుకంటే పెద్ద ఆవిడ బాధపడకూడదు అనేది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తల్లిగారు ఏమనుకుంటున్నారు అనేది ఒకటి. కానీ ఈరోజు ఆవిడని ఈరోజు మనం పిక్చర్లోకి తీసుకురావటం అన్నది కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశంతో ఫస్ట్ మీ బ్రదర్తో మాట్లాడదాం, అతను ఏమంటారో చూద్దాం. ఏమ్మా జయ, అతనితో మాట్లాడి అతను ఏమంటారో చూద్దాం. ఇప్పుడు కాదండి, ఇప్పుడు తల్లిని అన్న దగ్గరే ఉంచాలని ఆవిడ కోరుకోవటంలో తప్పు లేదు. సుచరిత గారు అతనికి కూడా ఉండుండొచ్చు, వీళ్ళ బ్రదర్ కూడా ఉండుండొచ్చు. కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళ మదర్ అడ్జస్ట్ అవ్వాలి కదండి. ప్రతిరోజు వెళ్ళి పంచాయతీలు చేసుకోలేరు, ప్రతిదీ ఇష్యూ చేసుకోలేరు. అవును కదా సుచరిత గారు? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నామంటేనే ఇంకొకళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళాము, ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుంటాం. అందరూ ఒకలాగా ఆలోచించరు కదండి. మా మదర్ అంటే నాకు కాదు, అన్నయ్య కూడా చాలా ఇష్టం. ఆ విషయం అయితే నేను చెప్పగలను. మాక్సిమం ఫ్యామిలీతో ఉంటే ఆవిడ బాగుంటారు అన్న ఒక చిన్న హోప్ అంతే. 99.9% మంది మీరు చెప్పినట్టే చెప్తారు, కానీ అది ప్రాక్టికాలిటీ మనం చూసుకోవాలి. సో మీరు ఒకసారి మీ బ్రదర్ కి ఫోన్ కలపండి, అతనితో ముందు ఒకసారి చెప్పండి, ఇట్లా అందమైన జీవితం ప్రోగ్రామ్ డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు లైన్ లో అనే విషయాన్ని ఆయనకి చెప్పాక మాట్లాడదాం. డాక్టర్ గారు మాట్లాడతారు. ఓకే అండి? రైట్. ఆవిడ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎంతో కొంత అతనితో మాట్లాడి మనకు ఫోన్ కలుపుంటే బాగుండేది. అంటే అతను మాట దాట వేసేసరికి తను భయపడుతుంది అనమాట. దాటేయటానికి కారణం ఏముంటుంది మేడం? ఇప్పుడు అతను కూడా ఈ ప్రాబ్లం సొల్యూషన్ వెతుక్కుంటున్నాడు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. అతని పర్సనల్ ఇష్యూ ఏంటో, అంటే తను పర్సనల్ ఏదో నలుగుతున్నాడు. అంత ఇష్టమున్నా అతను తల్లిని వదులుకోవటానికి ఎందుకు? చాలా కామన్ సిచ్యువేషన్ అమ్మ కరెంట్ వరల్డ్ లో. కానీ పెద్దవాళ్ళు. అన్నయ్య, నేను సుచరితని. చెప్పమ్మా. కాన్ఫరెన్స్ లో ఉన్నారు కళ్యాణ్ గారు, డాక్టర్ కళ్యాణ్ గారు, జయ మ్యామ్ ఉన్నారు. నేను అందమైన జీవితం సుమన్ టీవీ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. ఒక్కసారి మీరు మాట్లాడారు. ఒక మాట కూడా నాకు చెప్పలేదు. మరి అవకాశం నాకు ఇవ్వట్లేదు కదన్నయ్య నువ్వు. అవకాశం ఇవ్వబోతుందమ్మా, నువ్వు సడన్ గా అక్కడికి ఎక్కడో కూర్చున్నాను ఇంక ఫోన్ చేస్తున్నానంటే
నేను ఇక్కడికి వచ్చానని నీకు తెలుసు, నువ్వు ఒక్కసారైనా నాకు ఫోన్ చేసావా? కరెక్టేనమ్మా. ఇప్పుడు నీకు చేయాలని ఉంది, మరి కొత్తగా నువ్వు అడిగితే ఎట్లా? ఇప్పుడు వదిన సంగతి నీకు తెలుసు కదా. ఇక్కడ బాధ్యతలు లేవా? అమ్మ ఉందా, అమ్మ గురించి ఆలోచించట్లేదు, మరి చెల్లెలు దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఒకసారైనా దీన్ని సార్ట్ అవుట్ చేసుకుందామని నువ్వు అనుకోకుండా ఇప్పుడు సడన్ గా అంటే ఒకసారి మాట్లాడు డాక్టర్ గారు. ఉండండి, ఫస్ట్ అతను కన్విన్స్ చేయండి. సార్ మీ పేరు అడగలేదు, ఆవిడ చెప్పలేదు. మీ పేరు సార్? నా పేరు రామ్ కుమార్ అండి. రామ్ కుమార్ గారు నమస్తే. రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ మా సిస్టర్? లేదు తన ఇంట్లోనే ఉండిందండి, మనకు స్టూడియోలో అట్లా ఏం కాదు. కానీ మా సిస్టర్ కాల్ చేశారండి. ఆవిడ కాల్ చేశారు. ఆవిడ తాపత్రయం సింపుల్ గా ఒకటే, రామ్ కుమార్ గారు. ఆవిడ తాపత్రయం ఏంటంటే కనుక ఈరోజు నాన్నగారు చనిపోయారు అనేటటువంటి ఒక బాధ ఒకటైతే కనుక, ఈరోజు అమ్మ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆగమ్యగోచరం అనేటటువంటి పరిస్థితిలో ఆవిడ అమెరికా నుంచి ఇక్కడ వచ్చేసి మీ ఫోన్ ద్వారా మీ ఇద్దరి యొక్క సంభాషణ ఎటు పోవట్లేదు అనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడికి రావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మిస్కమ్యూనికేషన్ వల్ల, నో కమ్యూనికేషన్ వల్ల మీకు తనలో ఉండేటటువంటి వేదన మీకు చెప్పలేనటువంటి పరిస్థితిలో మమ్మల్ని మీడియేషన్ చేయమని చెప్పారు అంతే. ఆవిడ దాంట్లో ఏంటంటే ఇంకో ఉద్దేశం అంటే దురుద్దేశం ఏం లేదు. ఇప్పుడు నేనేదో పనిలో ఉన్నాను, సరే ఓకే మీరు చెప్పారు కాబట్టి ఓకే సార్, నేను అట్లా అంటలేదు సార్. ఇప్పుడు తన ఇదంతా మీకు చెప్పుకున్నట్టుంది, మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు తను ఏదో చెప్పుకున్నదని కాదండి, ఈ సమస్యకి ఒక సొల్యూషన్ తీసుకొద్దామని అంతే, వేరే రకంగా కాదు అసలు. అన్నయ్య నేను ఒకటి అడుగుతాను, నీ బాధ నా బాధ వేరు కాదు, ఇది మన బాధ, అమ్మ మన ఇద్దరి బాధ్యత. కాదని ఎవరన్నారమ్మా? ఇప్పుడు నేను కాదని అన్నానా? నా గురించి అన్ని తెలిసి కూడా నన్ను బజార్ని పెట్టాలని చూస్తున్నావు ఏంటి? నిన్ను బజార్ని పెట్టడం ఏంటన్నయ్య? అమ్మ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇది బజార్ అమ్మ గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు? పిచ్చి పట్టొచ్చానా? సుచరిత, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లోకి వద్దామా, మన సొల్యూషన్ కావాలి. రామ్ కుమార్ గారు మీకేం అభ్యంతరం లేదు అనుకుంటే కనుక మీరు మాతో డిస్కస్ చేయాలి. కాదు డాక్టర్ గారు, నా ప్రాబ్లం ఏంటంటే తనకే ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు. అదే ఇప్పుడు కమ్యూనికేషన్ అంతా ఆ విధంగానే అన్ఫార్చునేట్లీ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీకున్న పరిస్థితి ఏంటి, మీకున్న క్లిష్టమైన పరిస్థితి ఏంటి, అది ఎందుకు మీ సిస్టర్కి విడమర్చి చెప్పలేకపోతున్నారు? ఎందుకు అందరూ ఒక కామన్ ఎజెండా మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీ తల్లిగారి గురించి అనేది? మీ వివరణ ఇవ్వండి, క్లారిటీ వస్తుంది ఇక్కడ. సరే సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తాను డాక్టర్ గారు. ఇప్పుడు నా సిచ్యువేషన్ మొత్తం తనకు తెలుసు. రెండోది, నాకు ఉంది కంఫర్ట్ గా ఉంచాలి అమ్మనని, కానీ ఎలాగనేది నాకు అర్థం కావట్లా. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు నేనేదో చాలా గొప్పగా ఉండాలని, నేనేదో ఇబ్బంది పడకూడదని, తర్వాత సమాజంలో ఇదిగా ఉండాలని చెప్పి ఒక రిచ్ పిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు సార్. అంటే మా స్థాయి కాదు, వాళ్ళది ఉన్నత స్థాయి. ఓకే. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు మీకు తెలియదు సార్ సొసైటీలో ఎట్లా ఉంది. ఇప్పుడు ప్రతిదానికి నేను నిన్ను కొన్నాను, నువ్వు నేను చెప్పినట్టు పడి ఉండాలనే పరిస్థితి తనకు తెలుసు. నేను బాధపడేది అదే. మీరు డాక్టర్ గారు కాబట్టి మీకు దగ్గర నేను చెప్పుకోగలుగుతున్నాను. నాకు ప్రేమ ఉంది కాకపోతే నా మాట చెల్లదు సార్ ఇంట్లో. తనకు తెలుసు ఆ మాట చెల్లదు ఇంట్లో. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 18 years అవుతుందండి. ఓకే. మీరేం చేస్తుంటారు రామ్ గారు అసలు? నేనేమి చేయనండి, అదే దరిద్రం. ఏమి చేయనివ్వరు నన్ను, ఏమి చేయనివ్వరండి. కదిలితనమానం మెదులుతనమానం. నేనేదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను, నాకు మరీ ఖాళీగా ఉండలేదు. ఓకే ఓకే, పర్లేదండి. నేను కూడా అంత ఎవరి మీద ఆధారపడకూడదు. నాన్నగారు చనిపోక ముందు అమ్మ నాన్నగారు మీతో పాటే ఉండేవారా సార్, లేదంటే వాళ్ళు విడిగా ఉండేవారా? ఉంటే గింటే ఎక్కడ ఉండేవారు? అప్పుడు సంబంధాలు ఎలా ఉండేవి? లేదండి, అందరం కలిసి ఉండేవాళ్ళండి. నాన్నగారు ఉన్నప్పుడు అసలు ప్రాబ్లం ఉండేది కదండి. కొంచెం ఆయన మాటని అందరూ రెస్పెక్ట్ చేసేవారు. ఆయన ఉండగా పర్లా. ఏమైంది సార్ ట్రాన్స్ఫర్మేషన్? ఏమైంది ఇక్కడ? వ్యక్తిత్వాల మధ్యన క్లాషా? ఏమైంది ఇక్కడ? ఎందుకు సమస్య మొదలవుతుంది? ఆయన ఉన్నంత కాలం ఆయన చూసుకునేవారండి. ఆయన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన చూసుకునేవారు. ఇప్పుడు అంటే ఆయన సడన్ గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె బాగానే ఉండదు, కానీ ఇప్పుడు నాకు ఉంది సార్ చూడాలని, చక్కగా చూడాలని. అవును, ఎందుకు ఉండదండి? కానీ నాకు ఇంట్లో నా సిచ్యువేషన్ వేరు డాక్టర్ గారు. అంటే నేను చెప్పుకోలేని బాధ నాది. ఒక మగాడిగా పుట్టి నేను నాలాగా మాట్లాడకూడదు, మగాళ్ళనే మాట్లాడాలి. కానీ నేను అట్లా మాట్లాడలేకపోతున్నాను, బికాస్ నన్ను అట్లా ఇరికిచ్చేశారు. ఇరికించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పి మంచి సంబంధం తీసుకొచ్చి నీకు చేస్తాయి, అది మీరు సంబంధం వరకే తెచ్చారు. హ్యాపీగా ఉన్నాడా లేదా అతను డిసైడ్ చేస్తారు. కొంతకాలం ఫ్యామిలీని ఎలా మెయింటెనెన్స్ చేశారు, తన మాట మీద ఎలా నడిపించారు? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు చేయలేకపోతున్నావు? కమెంట్ చేయలేకపోతున్నావు? వినమ్మా,
ఇప్పుడు నీకున్నంత కమాండ్ నాకు ఉండవచ్చు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలని చేశారంటున్నావు. అమ్మ సుచరిత, అతను ఎలా బతకాలి, అతని భార్యతో అతను ఎలా డీల్ చేయాలన్నది డిఫరెంట్ సబ్జెక్టు. అతను 18 సంవత్సరాల ప్రయాణంలో బహుశా మనం 100వ వంతు కూడా చూడలేదేమో. అతని సమస్య అతనిది, అది వదిలేసేయండి. ఈ రోజు అక్కడ ఆ వేడిలో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. అమెరికాలో ఉన్న మీకు, ఇక్కడ స్టూడియో నుంచి మాట్లాడుతున్న మాకు తెలియదు. సో అది పర్సనల్ ఇష్యూ. నువ్వు ఎందుకు ఎదిరించలేకపోయావు, ఎందుకు నిలదీయలేకపోయావు, ఎందుకు బయటకు పంపించలేకపోయావు అంటే అది డిస్కషన్ కాదు. ఈ రోజు తల్లి ఒక పక్కన, భార్య ఒక పక్కన, వీళ్ళిద్దరి మధ్యన అతని బాధ ఏంటో ఫస్ట్ మనకు అర్థం అవుతుంది. తర్వాత తల్లి ఎక్కడ ఉండాలన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. లెట్ us అప్రిషియేట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ హీ ఈస్ ఫేసింగ్. అతను ఏం సమస్య అనుభవిస్తున్నాడు అనేది ఫస్ట్ మనం వినాలి. చెప్పండి సార్. డాక్టర్ గారు, నాకు కమాండ్ లేదండి. పోనీ తనకి కమాండ్ ఉందిగా, మరి తీసుకెళ్ళచ్చు కదా అమెరికా. నేను అది కరెక్టేనా అలా మాట్లాడు నువ్వు? చూసుకోకపోతే నువ్వు పాయింట్ అవుట్ చేయాలి అన్నయ్య. అమ్మని నేను ఎలా తీసుకెళ్ళగలను? నేను చూసుకున్నానా లేదా? అమ్మని తీసుకెళ్ళి చూసుకోలేదా? అమ్మని నాన్న నా దగ్గర పెట్టుకోలేదా? విన్నారంటే ఎంత మాట్లాడడానికి కదా, అమ్మకి ఇద్దరు సమానమే కదా. మరి ఇన్ని సంవత్సరాల పాటు మీ అమ్మగారు మీ నాన్నగారు అమెరికాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారు. రైట్, అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ చాయిస్, మీ సిస్టర్ చాయిస్ కాదు. ఆవిడకు ఒక వాతావరణంలో ఉండేవారు, ఒక విధమైనటువంటి అట్మాస్ఫియర్ లో ఉండేవారు. ఆవిడకి అలవాటు అయ్యింది, ఆ జ్ఞాపకాల మధ్యన బతుకుతున్నారు. నాన్నగారు ఆవిడ ఎన్నో సంవత్సరాల పాటు ఇదే ప్రదేశంలో, ఇదే ప్రాంతంలో ఉన్నారు. సో ఈ రోజు మీరు చూసుకోలేకపోతున్నారో, లేదంటే మీ భార్య గారు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆవిడని సడన్ గా అమెరికా షిఫ్ట్ చేసేస్తే కనుక ఇంకా ఆవిడ పూర్తిగా అదే వాళ్ళ భర్త యొక్క జ్ఞాపకాల్లోనే ఆవిడ ఇంకా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా షిఫ్ట్ చేసేయటం మీ సిస్టర్ చూసుకుంటుందా లేదా అన్నది వేరే విషయం. నేను అనుకోవటం ఏంటంటే కనుక అది మాత్రం ఆవిడ చాయిస్ అయి ఉండదు అన్నది నా భావం. మేము ఇక్కడ అమ్మలా చూడలేని పరిస్థితి సార్. అదే బాధ ఉంది నాకు. ఇంట్లో నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. నన్ను గట్టిగా మాట్లాడితే నేనేం చెప్పాలి? ఇప్పుడు మనకి ఎవరికి కూడా మీరు మాట్లాడే టాపిక్ చూసే ప్రేక్షకుల్లో ఎవరికి కూడా ఇది కొత్త టాపిక్ కాదు సార్. బహుశా ప్రతి 5వ ఇంట్లోనో 10వ ఇంట్లోనో ఇది జరుగుతూనే ఉంది. దురదృష్టం, కర్మ, పెద్దవాళ్ళకు పట్టినటువంటి ఒక శాపం అనుకోవచ్చు ఇది. కానీ ఈ రోజు మీరేం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఈ సంక్లిష్ట పరిస్థితిలోంచి బయటపడటానికి మీ ఆలోచన ఏంటి? అమ్మని ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు ఆర్థిక సమస్యలు కూడా లేవు. అదే ప్రాబ్లం. అది ఉంటే కనుక అది ఇంకో సబ్జెక్ట్. నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఆవిడకి మనశ్శాంతి కావాలంటే ఆవిడని కరెక్ట్ గా వృద్ధాశ్రమంలో చేర్చడం బెటర్ అని నేను అనుకుంటున్నానండి. అక్కడ మనశ్శాంతిగా ఉంటుంది ఈవిడ. ఎందుకంటే ఇంట్లో ఉండి రోజు గోల భరించలేక నేను చూసుకోలేను అని చెప్తున్నా, అంతేనా? డాక్టర్ గారు అడిగారు కాబట్టి డాక్టర్ గారికి నేను నా మనసులో చెప్పాను. అమ్మా సుచరిత, ఒక్క నిమిషం అమ్మ, ఓపిక పట్టి తల్లి. నువ్వు అమెరికా నుంచి యుద్ధం చేయడానికి రాలేదు. తల్లి మీద నీకెంత ప్రేమ ఉందో అతనికి కూడా అంతే ప్రేమ ఉంది. కనుక అతనికి ఏంటంటే ఇప్పుడు అతని పొజిషన్ నా బాధ అర్థం చేసుకోండి. మమ్మల్ని ఎంత బాగా పెంచారు. అన్నయ్య నాకన్నా కూడా అన్నయ్య గురించి ఎంత కేర్ చేసుకునేవాళ్ళు. అని కాదన్నాడా సుచరిత? మీ అన్నయ్య కాదన్నాడా? ఇప్పుడు నన్ను ఏమైనా తక్కువ చూసిందండి మా అమ్మ అమెరికా పంపించింది నా చెల్లెల్ని, నన్ను ఇక్కడే ఉంచేసిందని చెప్పాడా? అలా చెప్పలే కదా. ఇప్పుడు మీకు ఒక సమస్య అమ్మా సుచరిత, ఏంటి, నా తల్లి ఉండవలసిన చోట హ్యాపీగా ఉండలేకపోతుంది అన్నది మీకు ఒక సమస్య. అతనికి 2 సమస్యలు. ఒక పక్క నుంచి వైఫ్ని సాటిస్ఫై చేయాలి, ఇంకో పక్క నుంచి తల్లిని సాటిస్ఫై చేయాలి. అక్కడ తల్లిని కాదనుకోలేకపోతున్నాడు, ఇక్కడ భార్యని కాదలేకపోతున్నాడు. సో అతను ఉండేది ఇంకా క్లిష్టమైనటువంటి సమస్య కాబట్టి ఒకసారి అతని బాధని వెళ్ళగక్కనియండి, ఈరోజు మాకు చెప్పుకోనియండి. నేను రాము గారు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎంతవరకు మీరు మీ భార్యకి చెప్పుకున్నారు? ఆవిడ ఎంతవరకు వినేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు? లేదంటే అన్ని వినేసారా? ఆవిడ ఏమీ వినే పొజిషన్ లో లేదా? అది చెప్పండి మాకు. చెప్పి విసుకొచ్చేసరికి వినే పరిస్థితి కాదు. ఇప్పుడు ఉంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి అనే పరిస్థితి నాది. ఇంకా చెప్పే ఛాన్స్ లేదు సార్. తనకి తెలుసు అండి అన్ని, కొంచెం కొద్దిగా తెలుసు కానీ ఇప్పుడు ప్రేమ ఒకటే కాదు. నన్ను ఆవిడలా పెంచిందో నన్ను అలాగే అంతకంటే ఎక్కువ బాగా పెంచారు. నేను ఒక 4 రోజులు తన దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఈ ఇద్దరి మధ్య ఎలా నలిగిపోతుంది, అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. మీరు బాగా చెప్పారు, నా గురించి నా మనసు బాగా అర్థం చేస్తున్నారు సార్ మీరు. గుర్తు పెట్టుకోండి, నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు నా దగ్గర అమ్మని అట్టి పెట్టుకోలేదా? అవును, నేను కాదంటే నేను చూసుకోలేదు. అమ్మని ఇక్కడ ఉన్నప్పుడు చూసుకున్నాను కదా. ఇక్కడ అటువైపు ఆవిడ భార్య గురించి నువ్వు లాగద్దు, నీ భర్త గురించి అతను లాగద్దు. అది అలా అయితే కనుక ఇష్యూ వేరేగా వెళ్ళిపోతూ ఉంటది. ఎవరు ఇద్దరు చూసుకునేటటువంటి కెపాసిటీలోనే ఉన్నారు.
మీరిద్దరు చూసుకునేటటువంటి కెపాసిటీలోనే ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడైందంటే కనుక ఐదర్ దేశాలు మారేటటువంటి అవకాశం లేకపోవటం, కానీ ఈ అవతలి పార్ట్నర్ స్వీకరించేటటువంటి పరిస్థితిలో లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మీ ఇద్దరికి తల్లి గురించి ఈక్వల్గా ఉంది మీ మనసుల్లో. కానీ ఈ రోజు ఉండే పొజిషన్ ఏంటంటే అతను వాళ్ళ భార్యకి సముదాయించి చెప్పలేకపోతున్నాడు. చెప్పేటటువంటి ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వృద్ధాశ్రమంలో పెట్టాలి అని అతను నిర్ణయం తీసుకున్నాడు. అతను ఏమన్నా ఆనందపడి ఎగిరి గంతేస్తూ ప్రతిరోజు పండగ చేసుకుంటూ పంపిస్తున్నాడా? కాదు, అతను బాధపడుతున్నాడు. అదిగా సార్, ఇప్పుడు మా అమ్మ ఆత్మాభిమానం ఎక్కువ సార్ ఆవిడకి, సెల్ఫ్ అది దొరకట్లేక ఇక్కడ ఇప్పుడు ఎంత బాగా మదన పడిపోతుంది చూస్తున్నా. మీరు అనుక్షణం మీరు మదన పడుతున్నారు అంతే కదండి? మరి అంతే అమ్మా, ఇంకా నేనేం చేయను. ఇప్పుడు ఆవిడ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. ఆవిడ పట్టుకుని టైంకి భోజనం పెట్టకుండా వేరే వాళ్ళ మీద పెట్టి మాట్లాడుతుంటే ఆవిడ కళ్ళ నీళ్ళు చూసుకుంటే ఇవన్నీ చూసి ప్రతిరోజు ఎక్కడ పడమ్మా నేను. మీ వైఫ్ కూడా ఆవిడేమి చెడ్డ ఆవిడేమీ కాదు. మరి ఆవిడకి ఏంటండి ఇబ్బంది ఏంటి? మీ మదర్ దగ్గర నుంచి వచ్చే సమస్య ఏంటి? నాన్న చనిపోయాక ఆ తల్లి ఎందుకు సమస్యగా మారింది? పొగరు సార్. రేపు వాళ్ళ అమ్మగారు కూడా పెద్ద అయితే అప్పుడు అర్థం అవుతుంది సార్. ఆవిడకి అర్థం కావట్లేదు మ్యామ్. ఆమెకి అసలు అర్థం చేసుకున్న సిచ్యువేషన్ లో లేదు. మరి ఈయన చెప్పట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈయన చెప్పట్లేదు అనే మాట నువ్వు అంటానికి లేదులే సుచరిత, అది కరెక్ట్ కాదు. ఇతను చెప్పవలసిన పద్ధతి అన్ని చెప్పారు. ఇంకా నా దగ్గర ఉందా అని కాదు, అమ్మ హ్యాపీగా ఉందా లేదా హ్యాపీగా నీ దగ్గరైనా నా దగ్గరైనా ఉంటేనే కదా హ్యాపీగా ఉంటుంది. ఏ తల్లి మాత్రం వృద్ధాశ్రమం హ్యాపీగా ఉంటాము. కానీ ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారండి? చెప్పేది కాదు, మనం హ్యాపీగా ఉంటామని అప్పుడు హాస్టల్లో వేస్తుంటే మనం హ్యాపీగా ఉంటామా? హ్యాపీగా ఉంటారా పిల్లలు? పాయింట్ వృద్ధాశ్రమంలో పెట్టడం అనేది ఒక్కటేనా దారి ఇక్కడ? ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి డాక్టర్ గారు, నాకు అసలు ఏం ఆలోచన రావట్లేదండి. కాదు, ఒక్కసారి సముదాయించి మీ భార్య గారితో అవకాశం ఉంటే కనుక నేనేమన్నా మాట్లాడేదానికి అవకాశం ఉంటుందా? ఆవిడని కన్విన్స్ చేసి ఆవిడకి సిచ్యువేషన్ అర్థం అయ్యేటట్టు చెప్పడానికి. రద్దు అవుతుందండి, అది ఇంకా రద్దు అవుతుంది. మన ఇద్దరం చూసుకోవాలి. నువ్వు ఎక్కడెక్కడ నన్ను అడిగావా, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, అదొక పెద్ద గొడవ అవుతుంది. అదో తలనొప్పి. ఈ మొత్తం అందరూ కీ పర్సన్ గురించి అసలు ఎవరు మాట్లాడుకోవట్లేదు. మీ అమ్మగారి యొక్క ఉద్దేశం ఏంటండి? అండి, ఎవరు పిల్లల్ని వదిలి వేరే ఉండాలి. అది ప్రాక్టికల్ పాయింట్ మనకు అర్థమైంది. కానీ ఈ నరకం కంటే అదే బెటర్ అన్నట్టు. రెండు నరకాల్లో ఏదో ఒకటి పోల్చుకుంటే వృద్ధాశ్రమం అనేటటువంటి దాంట్లోకి నేను వెళ్ళటం బెటర్ అనే ఉద్దేశంలో ఉన్నారా వాళ్ళు? ఆవిడ ఒప్పుకున్నారా? పొద్దున్నే ఆవిడ గ్లాసులు ఫిల్టర్ కాఫీ కావాలండి. పొద్దున్నే నాకు తెలుసు. ఆవిడకి పాపం ఎదురు చూస్తుంటుంది. ఆవిడ వీళ్ళు ఎవరు 10 అయిపోయినా 11 అయిపోయినా ఎవరు, నా మనసు బాధపడుతుంటుంది. అదే కనీసం మనం మంచి సేఫ్ ప్లేస్ లో పెడితే ఆవిడ 8 o'clock 7 o'clock ఆవిడకి ఎలా కావాలంటే అలా ఉంటుంది. నేనేం చూసుకోవట్లేదు. వారానికి 2-3 సార్లు నేను చూసుకుంటాను చక్కగా. ఆవిడ మనశ్శాంతిగా ఉంటుంది. దానికి ఒప్పుకుంటారా మరి? మీరు వెళ్ళి ఒక 2-3 సార్లు వెళ్ళి చూసుకోవటానికి మీ మిస్సెస్? లేదండి, అది కూడా తెలియకుండానే చేయాలి. చూసారా కనీసం తల్లిని చూసుకోవడానికి కూడా తెలియకుండా అమ్మా, అది ఇప్పుడున్న పొజిషన్ అమ్మా. బేసికలీ నేను ప్రతిదానికి అంటే ఏదో ఒకటి మనం మాట్లాడాలి పాయింట్ అవుట్ చేయడం కాదు. అలా వద్దులే అమ్మా, అలా వేలెత్తి చూపెట్టొద్దు. ఫస్ట్ నీ బ్రదర్ మీద నీకు ట్రస్ట్ డెవలప్ అవ్వాలి. మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీ తల్లి గారిని మీ బ్రదర్ గారు కూడా అంతే ప్రేమిస్తున్నారనే నమ్మకం మీ ఇద్దరి మధ్యన రాకపోతే కనుక రానున్న రోజుల్లో ఒక ప్లాట్ఫామ్ మీద మీ తల్లి గారిని మీరు హ్యాపీగా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరిద్దరు ఆవిడ వెళ్ళి కావాలంటే ఎక్కడో పాతాళ లోకంలో అయినా వెళ్ళి ఉంటదేమో, కానీ మీరిద్దరు ఆవిడ గురించి ఇలాగా పోట్లాడుకోవటము, షేర్ చేసుకోవటము, నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు చూసుకుంటాడు, మీ మొగుడు ఒప్పుకుంటాడు, మీ పిల్ల ఒప్పుకుంటాడు, ఈ యుద్ధం బహుశా ఆవిడ లేకపోవటం అనేది మన అదృష్టం. ఆవిడ చూసుంటే కనుక ఆవిడ వద్దులేంట్రా బాబు, నువ్వు నీళ్ళు కాదు నేను వెళ్ళి ఎక్కడో ఉంటానని ఆవిడ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనందరం ఒక కామన్ కన్సెన్సస్కి వద్దాం. ఈరోజు రేపొద్దున ఆవిడ బయట ఉంటే కనుక ఈ మన రాము గారు వెళ్ళి చూసుకునేదానికి ఒక అవకాశం ఉందా లేదా అనే ప్రశ్నకి సమాధానం నేను చెప్తా. ఆవిడ కూడా అంత ఘోరమైనటువంటి మనిషి కాదు. ఎవరు? నేను రాము గారి భార్య గురించి, మీ వదిన గారి గురించి చెప్తున్నాను. ఈ వేడిలో ఆవిడ ఆ మాట అనొచ్చు. నువ్వు ఆవిడని బయట పెట్టు, ఆవిడ బయటకు ఉండేంత వరకు నేను తట్టుకోలేకపోతున్నాను, ఆవిడని దూరం పెట్టు, నువ్వు ఆవిడని చూసినా కూడా నేను ఒప్పుకోను అనేటటువంటిది ఈ రోజు మాట్లాడచ్చు. రేపొద్దున ఎప్పుడైతే కనుక ఆవిడ దూరంగా ఉండటం మొదలవుతుందో ఆటోమేటిక్గా ప్రేమ అనేటటువంటిది ఖచ్చితంగా సృష్టించబడుతుందమ్మా, వస్తుంది. ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. అప్పుడు కూడా ఆవిడ ఇంతే కఠినంగా మాట్లాడుతుందని నేనైతే మాత్రం అనుకోవట్లేదమ్మా.
సో అప్పుడు ఖచ్చితంగా రాము గారు అనుకున్నట్టుగా ఏదో దొంగచాటున ముసుగేసుకుని వెళ్ళి ఆవిడని చూడవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాతావరణం చల్లబడాలి, ఈ వేడి చల్లబడాలి. ఆవిడ ప్రతిరోజు మార్నింగ్ ఫిల్టర్ కాఫీ కావాలి అని అనుకోవటం, నేను ఆవిడకి ఏమైనా దాసిన అనేటటువంటి పొగరుగా ఆవిడ మాట్లాడటం, ఈ వేడి ఫస్ట్ చల్లబడితే మనుషుల మధ్యన కాస్త దూరం పెరిగితే కనుక మనసులు ఆటోమేటిక్గా కలవటానికి అవకాశాలు ఉంటాయి. రేపటి సంగతి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ యొక్క మనసుకి 2 సంవత్సరాలు భర్త పోగొట్టుకున్న తర్వాత ఆ పెద్ద ఆవిడ మనసు గాయపడకుండా ఉండేటటువంటి ప్రయత్నం ఏ దారిలో పోతే కనుక ఆవిడ మనసు ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటది అనేది మనం ఆలోచిద్దాం. ఆవిడని ఎంతవరకు మీరు కంఫర్ట్ జోన్ లో ఉంచగలరో అంతవరకు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు కాబట్టి. నా బాధ అదే మేడం. ఇప్పుడు అదే కమ్యూనిటీలో ఎక్కడైనా ఒక హౌస్ తీసుకుని రోజు మీ మొహం కానీ పిల్లల మొహం కానీ చూసేటటువంటి అవకాశం ఉండేటటువంటి వాతావరణంలో ఆవిడ్ని ఒక దగ్గరలో అదే వీధిలో అదే కమ్యూనిటీలో ఎక్కడైతే అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఆర్థిక పరమైనటువంటి సమస్యలు లేవు అని మీరు మీ చెల్లిగారు అని అంటున్నారు కాబట్టి ఏదైనా 2 పని వాళ్ళని పెట్టి. ఈ ఆలోచన బాగుందండి, నాకు రాలేదు. నాకు ఎంతసేపు ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. మేడ్స్ ని పెట్టి గేటెడ్ కమ్యూనిటీ అంటే వాళ్ళు చూసుకుంటారు. బాగానే ఉంది డాక్టర్ గారు మీరు చెప్పింది. అదే ఇప్పుడు ఏంటంటే ఆలోచిస్తాను అంటే మరి దగ్గరగా అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఒకే వాతావరణంలో ఉంటూ ఇలా వాడి వేడి పెంచుకుంటూ రేపొద్దున ఏ యుద్ధం జరుగుతుందో అనేటటువంటి భయభ్రాంతులతో మీరు పిల్లలు ఆ పెద్ద ఆవిడ ఇదంతా ఉండేదాని బదులు మనుషులు దూరంగా ఉండి మనసులు దగ్గర అయితే కనుక మంచిదేమో అన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే వృద్ధాశ్రయం అనేటటువంటిది ఓకే, ఆర్థిక పరిస్థితులు బాగాలేక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి వాళ్ళకి బహుశా ఆ దారి తప్ప ఇంకో దారి దొరకపోవచ్చు. కానీ మీరు ఇక్కడ అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి భగవంతుడు మీకు అది ఇచ్చాడు కాబట్టి. అమ్మ సుచరిత మీరేమంటారు? ఇప్పుడు మేము చెప్పినటువంటి సూచనకి మీరేమంటారు? ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేయగలిగింది ఏం లేదు అని అర్థమవుతుంది సార్. అన్నయ్య పరిస్థితి కూడా అలా ఉంది, నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇలా అయినా తను కొంచెం ఫ్రీక్వెంట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం, తను లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటే చాలు సార్. అది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. అమ్మని చూసుకోమని వేరే వాళ్ళు చెప్తే ఇంకా కొడుకు ఎందుకు అవుతాడమ్మా? అమ్మని చూడటం ఏంటి? మనకు జన్మనిచ్చిన అమ్మని చూడలేమా? చూడలేకపోతున్నాను బాధ ఎందుకు? ఖచ్చితంగా దానికి చిన్నప్పటి నుంచి ఎమోషన్స్ కూడా ఎక్కువ చిన్న ఎమోషన్ అయిపోతుంది. మీరు కూడా మీరు అర్థం చేసుకున్నారు, అదే గ్రేట్. చాలా మెచ్యూర్ గా మాట్లాడారు మీరు. అంటే ఓకే, తల్లి విషయంలో మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, కానీ బహుశా అనుభవాల వల్ల అయి ఉండొచ్చు, వయసు వల్ల అయి ఉండొచ్చు. రాము గారు మీరు చాలా మెచ్యూర్ గా మాట్లాడారు, బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. ఇనీషియల్ గా మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాం అన్నది ప్రశ్నించినా కూడా చివరి వరకు వచ్చేటప్పటికి మీరు సొల్యూషన్ తీసుకున్నారు. ఇప్పుడు కంక్లూజన్ కారణం మీరు ఇన్వాల్వ్ అవ్వబట్టే వచ్చింది సార్. ఇప్పుడు నేను అది కూర్చుంటే కొట్టుకు రావడం తప్ప సొల్యూషన్ రాదు. అదేలేండి, అదే మధ్యలో అమ్మాయి కూడా ఒక మంచి సొల్యూషన్ తను వింటుంది, నేను వింటున్నాను మేము. ఎందుకంటే చెప్పే విధానం అంత బాగుంది. అనిపిస్తాం సార్ నాకు. సరే సార్, నాకైతే ఒక మంచి ఫ్రెండ్ దగ్గరికి, మంచి ఆత్మీయుడి దగ్గరికి వచ్చినట్టు మీతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ మీ సిస్టర్ కేనండి, ఇక్కడ మాత్రం క్రెడిట్ చెల్లికే ఇవ్వాలి మీరు. ఆ ముందైతే నాకు అసలు చెప్పకుండా ఏంటి ఎవరితో అని చెప్పి అనుకున్నాం, కానీ తర్వాత ఇప్పుడు బాగా మంచి పని చేసి అనిపిస్తుందండి. అయితే నేను ఒకటి చెప్తానండి, మీ వైఫ్ కి తెలిసి 2 సార్లు, ఆవిడ తెలియకుండా 4 సార్లు వెళ్ళి చూసిరండి అమ్మని. అలాగే ఎందుకు వదులుకుంటాం? అమ్మను వదులుకుంటామా? అదే కదా మన డాక్టర్ గారు చెప్పినట్టు. ఈ మా మిసెస్ లో కూడా ఇప్పుడు రోజు ఉండే మనిషి కనిపించలేదు అనుకోండి, ఆవిడకు మార్పు రావచ్చు. ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న దగ్గులు వచ్చిన, తుమ్ములు వచ్చినా ఇవన్నీ ఆయుర్వేద ఇవన్నీ చెప్తుండేదండి. అది పట్టు, ఆవిరి పట్టారు, అవి బట్టి ఇవి పట్టారు. ఇప్పుడు ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఒక చిన్న సైజు డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే. అవునండి, వాళ్ళే చెప్తారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రానటువంటి విలువైనటువంటి సలహాలు, సూచనలు, మోరల్ వాల్యూస్ అక్కడి నుంచి వస్తాయి. పిల్లల్ని కూడా అక్కడ పంపిస్తూ ఉండండి. పిల్లలు కూడా నాకు ఇప్పుడు అమ్మని తిడుతుంది అని బాధ లేకపోతే ఇప్పుడు నేను నెమ్మదిగా నా మిసెస్ ని ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. పిల్లలు ఏదో నేను మార్పు వస్తుందని అనుకున్నాను. మరీ అంత మూర్ఖురాలేం కాదు. చిన్న ఇగో ప్రాబ్లం, ఆ ఇగో పోవాలి. ఈ భాగాలు పంచుకోవటాలు కానీ ఇవేవి కూడా ఇక ముందు మీ ఇద్దరు కూడా తల్లిగారి ముందు రానివ్వకుండా జాగ్రత్త. కాబట్టి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో చూసి చాలా కూల్ గా ముందు తీసుకెళ్ళాలి. మీకు చెప్పే వాళ్ళం కాదు, మీకు తెలిసే ఉంటుంది. కానీ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుచరిత గారు. నమస్తే.